పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజాప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డు జంగేడు, 12, 13 వార్డు కాసింపల్లితో పాటు భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడు గ్రామంలో జరిగిన వార్డు గ్రామ సభలలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం ఆయా సభలలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ నెల 26 నుంచి అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్నప్పటికీ పథకంలో పేరు లేని వారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో భాగంగా అర్హులైన వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా తహసీల్దార్లకి అధికారం ఇచ్చి, ఆర్డీఓలకి అధికారం ఇచ్చి, మీకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి, పట్టా పాస్ పుస్తకం ద్వారా ఎకరాన్ని గత ప్రభుత్వం ఎకరాన్ని 5,000 ఇస్తే 1,000 రూపాయలు పెంచి పంటకు 6,000 రూపాయల చొప్పున మీకు రైతు భరోసా ఇస్తూ, రైతు బీమా కల్పిస్తూ, బ్యాంకులో పోతే రుణ సౌకర్యం కల్పిస్తూ, మీకు అమ్ముడు కొనుడు ఏదైతే రిజిస్ట్రేషన్ కొరకు కూడా వీలైన విధంగా ఈ భూములకు ఒక హక్కు కల్పించే కొరకు భూభారతిని కూడా తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా ఏదైతే మాట చెప్పిందో అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గత 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక పేదలందరూ ఇబ్బంది పడుతున్నారని, ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలని, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ 2 ప్రధాన అంశాలను జంగేడు గ్రామానికి సంబంధించినటువంటి 14వ వార్డు పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు మీకు లీజు ఇళ్ల స్థలాలు ఇస్తూ, ఇల్లు లేని స్థలాలు ఇస్తూ చదువుతారు. ఆ చదివిన వాళ్ళు ఎవరైతే బంగ్లా ఉంటారో బంగ్లా ఉన్నదని చెప్పండి, లేని వారు ఉంటే ఆ లిస్టు రేషన్ కార్డులు చాలా అత్యంత కీలకమైనటువంటి రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు మీకు బస్ పాస్ కొరకు ఉపయోగపడుతుంది, రేషన్ కార్డు గ్యాస్ ఉపయోగపడుతుంది, ఈ రేషన్ కార్డు రేషన్ కొరకు కూడా ఉపయోగపడుతుంది. ఒక స్మార్ట్ కార్డుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు రేషన్ కార్డు ఏదో తీసుకుంటారు, మీకు ఇవ్వరు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టండి. పాత కార్డు ఇస్తూ, పాత కార్డులో ఇంకా మన కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగితే చేర్చుకోవడం, రేషన్ కార్డు అసలు లేని వారు తీసుకోవడం, ఇది ప్రధాన అంశంగా ఈ ప్రభుత్వము ప్రజలకు సౌకర్యం కొరకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి జంగేడు గ్రామస్తులు, ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు గమనించి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వార్డుకు సంబంధించినటువంటి రెవెన్యూ సైడ్, అదేవిధంగా మీకు డిఆర్డిఏ నుంచి కానీ అన్ని రకాలుగా అధికారులు ఉంటారు. దరఖాస్తులు స్వీకరించి పేదవాళ్లకు రాబోయే 4 సంవత్సరాలలో మరి మీకు ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంది. నిస్వార్థంగా, నిజాయితీగా, 1 రూపాయి లంచం లేకుండా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.